ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆయన జీవితంలో ఎన్నో బాబా గారి అనుభవాలు తెలుసుకుంటున్నాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో కాకాసాహెబ్ దీక్షిత్ గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు బాబా ఏ విధంగా తగ్గించారో ఆ అనుభవాన్ని తెలుసుకుందాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీక్షిత్ గారు షిరిడీలో వాడా కట్టుకొని షిరిడీలో ఉన్న తర్వాత వారి కుమారుడు రామకృష్ణ దీక్షిత్ని విల్లేపార్లెలో తన మిత్రుడి దగ్గర ఉంచి చదివిస్తారు. అయితే బాబు దీక్షిత్కు విపరీతమైన జ్వరం వస్తుంది. దీక్షిత్ గారు స్నేహితుడు షిరిడీకి ఉత్తరం రాసి పంపిస్తారు. దీక్షిత్ గారు ఆ ఉత్తరాన్ని పట్టుకొని బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు బాబా షిరిడీకి తీసుకొని రమ్మని చెప్తారు. అప్పుడు దీక్షిత్ గారు వారి స్నేహితుడికి ఉత్తరం రాస్తారు, బాబు దీక్షిత్ను షిరిడీకి తీసుకొని రమ్మని అని చెప్తారు. కానీ వారి మిత్రుడు ముంబైలో ఉంచి వైద్యం చేస్తే మంచిది కదా అంటే, లేదు బాబా షిరిడీకి తీసుకొని రమ్మన్నారు అని షిరిడీకి పంపమని చెప్తారు దీక్షిత్ గారు. ఆ తర్వాత రామకృష్ణ దీక్షిత్ను తీసుకుని వచ్చి మసీదులో బాబా గారి దర్శనం చేయించి బాబా ఎదురుగా కూర్చోబెడతారు. అప్పుడు బాబు దీక్షిత్ను బాబా ఆశీర్వదించి ఆ బాబు నుదుటిన ఊది పెడతారు. దానితో రోజు రోజుకు జ్వరం తగ్గుతూ వస్తుంది. అయితే మళ్ళీ దీక్షిత్ గారి స్నేహితుడు లెటర్ రాస్తారు. నవంబర్ 2 బాబు దీక్షిత్ పరీక్ష ఉంది కాబట్టి పరీక్షకు ముంబై పంపమని అని రాసి ఉంటుంది ఆ ఉత్తరంలో. దీక్షిత్ గారు వెళ్ళి బాబాను అనుమతి అడుగుతారు. కానీ బాబా నిరాకరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ లేఖ వస్తుంది. నవంబర్ 2వ తారీఖున పరీక్ష వాయిదా పడింది. ఎందుకంటే పరీక్షా కేంద్రంలో ప్లేంగు ఉన్న ఒక ఏలక చచ్చిపడింది. దానితో పరీక్షను 6వ తేదీకి వాయిదా వేశారు అని చెప్తారు. మళ్ళీ ఆ ఉత్తరాన్ని పట్టుకొని బాబా అనుమతి కోసం వెళ్తారు ద్వారకామాయికి కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అప్పుడు కూడా బాబు దీక్షిత్ను పరీక్ష రాయడానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. మళ్ళీ అదే విషయంలో పరీక్ష వాయిదా పడుతుంది. నవంబర్ 13కి వాయిదా పడుతుంది. మొదట నవంబర్ 2 పరీక్ష, తర్వాత మళ్ళీ నవంబర్ 6కి మారుతుంది, మళ్ళీ నవంబర్ 13కి మారుతుంది. అప్పుడు వెళ్ళినప్పుడు బాబా దగ్గరికి బాబా అనుమతిస్తారు. బాబాను అనుమతి అడిగితే ఆ రోజు వెళ్ళడానికి అనుమతిస్తారనమాట. బాబు దీక్షిత్ ఎంతో చక్కగా ఆరోగ్యంగా తయారయ్యి పరీక్షలకి వెళ్ళడానికి తయారవుతారు. ఎంతో హాయిగా ఆరోగ్యంగా వెళ్ళి పరీక్షలు ఎంతో ఉల్లాసంగా రాస్తాడు రామకృష్ణ దీక్షిత్. అలా రాయడమే కాకుండా పరీక్షలన్నీ పాస్ అవడం, ఎంతో ఎక్కువ మార్కులు కూడా వస్తాయి రామకృష్ణ దీక్షిత్కు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా ఆజ్ఞను శిరసా వహించారు. అది ఎంత కష్టమైనా బాబా చెప్పిన మాటే చేసేవారు. చాలామంది ఏంటంటే, అయ్యో ఇవాళ బాబా అనుమతి ఇవ్వలేదు, మా బాబు పరీక్షకి వెళ్ళలేదు, ఇవాళ పరీక్ష అయిపోతే మా బాబు పాస్ అవ్వడని అనుకుంటారు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు అంటే దానికి ఏదో కారణం ఉంది అని అంత విశ్వాసం కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. దానికి నిదర్శనం చూసారా, ఎంత చక్కగా ఆరోగ్యం కూడా కుదుటపడింది వాళ్ళ బాబుకి. ఎంతో చక్కగా పరీక్షలు రాసి ఎంతో ఎక్కువ మార్కులు కూడా తెచ్చుకున్నాడు. దీక్షిత్ గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చిన బాబా షిరిడీలో ఉంచకుండా విల్లేపార్ల పంపించారు. ఎందుకంటే అప్పటికే దీక్షిత్ గారి స్నేహితులు, బంధువులు అందరూ కూడా విల్లేపార్లే ముంబైలో అనుకునేవారు, దీక్షిత్ గారు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, తన వృత్తిని వదిలి ఒక పిచ్చి పకీరు మాయలో పడ్డారు అని. మరి బాబా షిరిడీలోనే ఉంచి జ్వరం తగ్గిస్తే వారందరికీ ఎలా తెలుస్తుంది? విల్లేపార్ల పంపించినప్పుడు ఆ 10 రోజులు కూడా విల్లేపార్లలో విపరీతమైన చర్చ. ఇంకా కాకాసాహెబ్ దీక్షిత్ బ్రతకడు అని. కానీ ఏ మందులు లేకుండా బాబా టైఫాయిడ్ జ్వరం తగ్గించారు. ఎంత నమ్మకం దీక్షిత్ గారికి బాబా పైన, అది అంతా కూడా రుజువు చేశారు బాబా అందరిలో కూడా. అంతేకాకుండా దీక్షిత్ గారిని విల్లేపార్లకు వెళ్ళమని చెప్తారు కదా. అనుమతి కోసం దీక్షిత్ గారు మసీదుకు వస్తారు కానీ నన్ను ఎందుకు విల్లేపార్లే వెళ్ళమంటున్నారని కానీ, శ్యామాను తన వెంట పంపమని అని కానీ అడగలేదు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. కానీ బాబాయే శ్యామాను వెంట వెళ్ళమన్నారు. మళ్ళీ బాబా శ్యామాను దీక్షిత్ను విల్లేపార్లలో దిగిపెట్టి రమ్మని అనలేదు. జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ షిరిడీకి వస్తారు. బాబాకు తన భక్తులపై అంత ప్రేమ. బాబా తనను ఎవరు ఏమైనా అనినా కూడా బాబా ఏమీ అనుకునేవారు కాదు, అన్నీ వదిలేసేవారు. కానీ
తన బిడ్డలైన తన భక్తులపైన ఎవరైనా అపవాదు వేసినా వారిపైన ఎలాంటి నిందపడినా చాలా బాధపడేవారు. అంత కరుణామూర్తి శ్రీ సాయి తండ్రి. ఆ రోజుల్లో బాబాను నమ్మిన వారు అందరూ ధన్యులు, అదృష్టవంతులు. అయితే ఆ విధంగా జ్వరం తగ్గిన తర్వాత దీక్షిత్ గారి స్నేహితులు చాలామందిలో ఒక మార్పు వచ్చింది. బాబా ఎంతో మహాత్ములు అనే భావన చాలామందిలో పెరిగింది. బాబా చాలామంది భక్తులకు షిరిడీలోనే వైద్యం చేశారు, షిరిడీలోనే ఉంచుకున్నారు. మరి ఎందుకు కాకాసాహెబ్ దీక్షిత్ గారిని షిరిడీలో ఉంచకుండా విల్లేపార్లకు పంపించారు? బాగోజీ షిండేను తీసుకున్నట్లయితే బాబా బాగోజీ షిండేను మసీదులోనే ఉంచి కుష్టి వ్యాధిని తగ్గించారు. భీమాజీ పాటేల్ తీసుకున్నట్లయితే ఎక్కడో ఉన్న భీమాజీ పాటేల్ను తీసుకొచ్చి షిరిడీలో ఉంచి క్షయవ్యాధి తగ్గించారు. అదేవిధంగా డాక్టర్ పిల్లే నారి కురుపు అయితే దానిని బాబా ద్వారకామాయిలో మసీదులో నయం చేశారు. మరి కాకానెందుకు ముంబై పంపారు? ఒకసారి బూటీ సమాధి మందిరం నిర్మాణం చేస్తున్న సమయంలో బాబూసాహెబ్ బూటీకి విపరీతమైన టైఫాయిడ్ జ్వరం వస్తుంది. బూటీకి నాగ్పూర్లో అనేక రకాలైన చికిత్సలు చేసే ఆప్తులు ఉన్నారు. కానీ బాబూసాహెబ్ బూటీని మాత్రం నాగ్పూర్కు పంపలేదు బాబా. బూటీవాడ నిర్మాణం అవుతూ ఉన్న సమయంలో దీక్షిత్ వాడాలో ఉండేవారు మాధవరావు దేశపాండే శ్యామా వెళ్ళి బాబాకు చెప్తారు, బాబా బూటీ జ్వరంతో చాలా బాధపడుతున్నాడు అని చెప్తే బాబా ఇలా చెప్తారు, ఏమీ కాదు, బూటీని ఇక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పు అంటారు. బాబా ఆ జ్వరంతో బూటీ బాధపడుతున్నప్పుడు బాబా మధ్యాహ్న హారతికి తీసుకుని రమ్మని చెప్తారు. శ్యామ బూటీ నడవలేకపోతే తన భుజం మీద వేసుకొని తీసుకొని వస్తారు మసీదుకు. అప్పుడు బాబా హారతి అయిపోయిన తర్వాత సీరా అంటే ప్రసాదం, గోధుమ ఒక ప్రసాదం చిన్న గోళీలుగా 2 గోళీలుగా చేసి బూటీ నోట్లో పెడతారు, పెట్టి ఆశీర్వదిస్తారు. కొద్ది రోజులకే బూటీ గారికి టైఫాయిడ్ తగ్గిపోతుంది. బాబా కృపతో బూటీకి కూడా బాబా అంటే ఎంతో సంపూర్ణమైన విశ్వాసం. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ మాత్రం విల్లేపార్లకు పంపారు బాబా. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ మీద విపరీతమైన తప్పుడు ప్రచారం నడుస్తూ ఉండేది విల్లేపార్లలో. మిత్రులు, బంధువులు అందరూ కూడా ఒక పిచ్చి పకీరు మాయలో పడిపోయాడు కాకాసాహెబ్ దీక్షిత్. దానిని తొలగించడానికి బాబా ఆ విధంగా చేశారు. ఎప్పుడైతే ఏ మందులు కానీ ఏ వైద్యంతో కానీ సంబంధం లేకుండా ఆ టైఫాయిడ్ మలేరియా జ్వరం తగ్గుతుందో కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఎంతోమందికి విశ్వాసం పెరుగుతుంది బాబా గారి మీద. బాబా ఒక పిచ్చి పకీరు కాదు, ఒక మహాత్ముడు, ఒక మహత్యం ఉంది బాబా గారి దగ్గర అని ఆ రోజుల్లో చాలా మందిలో నమ్మకం కుదురుతుంది. విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి వచ్చిన ఆపదను, వారి బాబైన రామకృష్ణ దీక్షిత్ గారికి వచ్చిన ఆపదను బాబా గారు ఏ విధంగా తొలగించారు, ఆ రోజుల్లో అందరిలో ఉండే అనుమానాన్ని ఏ విధంగా బాబా గారు తొలగించారో మనం తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.